హైవేస్ హరిహర వీరమల్లు ఎటువంటి బజ్ లేకుండా ట్రయల్ వచ్చింది. వచ్చి రాగానే గడిచిన 24 గంటల్లో అది క్రియేట్ చేసిన రికార్డులు, క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఎన్నిగో ఏ రేంజ్ అంటే ఇంతవరకు సౌత్ ఇండియా హిస్టరీలో, ఫిల్మ్ హిస్టరీలో టాప్ అన్నప్పుడు ఓ రకంగా యూట్యూబ్ నుంచి ఆ వ్యూస్ కొనుక్కున్నారు. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాక దాన్ని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఏ రకంగా వ్యూస్ కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి అడుగుతాడు. మన దాని తగ్గట్టు అక్కడ క్లిక్ చేసుకుంటే అమౌంట్ అడుగుతాడు. అమౌంట్ ఇచ్చేస్తే ఇక మన వీడియో అందరూ చూపిస్తూ పోతూ ఉంటాడు. స్పాన్సర్డ్ అని కూడా వస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2కు సంబంధించి ఆ రకంగా వచ్చినటువంటి వ్యూస్ 24 గంటల్లో ట్రయల్ ఇచ్చాక 44 మిలియన్లు, అంటే 4,40,00,000. బట్ హరిహర వీరమల్లు ఓన్లీ ఆర్గానిక్ వ్యూస్, నో ప్రమోషన్ ఎట్ ఆల్. అప్లోడ్ చేశారు, అట్లా వదిలేశారు అంతే. 24 గంటల అక్షరాల వచ్చింది 48 మిలియన్ వ్యూస్, అంటే 4,80,00,000 వ్యూస్ అన్నట్టు. ఏ రేంజ్లో అంటే ఇది ఇప్పుడున్న రికార్డుల మొత్తం తిరగే సోతలు పెట్టేశారు. ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు ఇది ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ పుష్ప ఉంది. థర్డ్ ప్లేస్ వచ్చేసి గేమ్ చేంజర్ ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి గుంటూరు కారం ఉంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి మన సలార్ ఉంది. 6th ప్లేస్, 7th ప్లేస్, 8th ప్లేస్ వచ్చేసి లియో, బీస్ట్, గోటు అని చెప్పేసి విజయ్ ఉన్నాయి. 8th ప్లేస్ వచ్చేసి గుంటూరు కారం ఉంది. గుంటూరు కారం వచ్చేసి 4 అన్న కదా, అక్కడ వచ్చేసి సర్కార్ వారి పాట. దెన్ 10th ప్లేస్ వచ్చేసి తునీవు మన అజిత్ ఉంది. ఓవరాల్ కూడా రికార్డ్స్ ఇవి. సో ఇప్పుడు విషయం ఏంటంటే హరిహర వీరమల్లు క్రియేట్ చేసిన బజ్ ఎలా ఉంది అంటే రానున్న రోజులలో వచ్చేసి తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమాత్రం హరిహర వీరమల్లు బాగుంది అన్నట్టుగా ప్రీమియర్ స్టాక్ కానీ మార్నింగ్ షో టాక్ కనుక వస్తే ఫస్ట్ వీక్లోనే 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యం లేదు. బట్ నేను చెప్తున్నా, గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్లాప్ అయిన సినిమాకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్ కొంతమంది హీరోలను చెప్పుకునే వాళ్ళకి సినిమా మొత్తం మీద వచ్చే కలెక్షన్స్తో సమానం. వాళ్ళు ఎవరేంటో మీకే తెలుసు. అలా ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు కనుక ఫ్లాప్ అని టాక్ వచ్చిన ఫస్ట్ 3 డేస్లోనే గట్టి కలెక్షన్ కొట్టింది. బట్ ఫ్లాప్గా సినిమా నో డౌట్ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అన్న వేళ టాక్ కనుక వచ్చిందంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ సినిమా రికార్డు బద్దలైంది. అండ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటున్నప్పుడు ఏఎం రత్న కూడా కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ అందులో షేర్ కనుక వస్తున్నట్టయితే ఇక ఆయన కూడా తిరగడు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎప్పటికీ తన సినిమా ఏదైనా సరే రికార్డుల మోతం మోగిస్తాడంటే పవనే, అందులో నో డౌట్.